భద్రాద్రి కొత్తగూడెంలోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కుటుంబానికి నెలకు 1000 రూపాయలు ఆసరా అవుతుందన్నారు. ఇంతకు ముందు దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో ఇస్తే వాటిని అమ్ముకొని రీసైక్లింగ్ చేయించేవారు. 50 నుంచి 40 రూపాయలు పెట్టి సన్నబియ్యం కొనుక్కునే పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా కుటుంబాలకు చాలా డబ్బులు ఆదా అవుతాయని అన్నారు. ఈ పథకాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం సన్నబియ్యం అనేది ఎవరు కూడా అమ్ముకోరు. అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యాన్ని 8 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేవాళ్ళు. మనిషికి 6 కేజీలు ఇచ్చినా వాటిని అమ్ముకుంటే దాదాపు 50 రూపాయలు 60 రూపాయలు వచ్చేవి. మరలా వీళ్ళు 45-50 రూపాయలు పెట్టి సన్నబియ్యం కొనాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అంటే అట్లా కొంటామంటే మళ్ళీ 6కి 6.50 వేసుకుంటే దాదాపు మళ్ళీ 300 పెట్టేవాళ్ళు. అంటే 250 నష్టం ఎవరు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు బయట కొనే పరిస్థితి లేదు కాబట్టి మనిషికి కనీసం 250 రూపాయలు మిగులుతాయి. అంటే 4 ఉన్నారనుకోండి, సగటున 450 కనీసం 1000 రూపాయలు ఇప్పుడు నెలకి డైరెక్ట్ గా మనకు వచ్చే ఆదాయం ఇది.